రత్తెనపల్లి సింహాసనంపై 2029లో కూర్చునేదెవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబుని సత్తెనపల్లి నుంచి గుంటూరు ఎందుకు పంపించింది? 2024 ఎన్నికల్లో దివంగత నేత విభజిత ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్పీకర్ కోడెల తనయుడికి తెలుగుదేశం పార్టీ సీట్ ఇవ్వకుండా కన్నా లక్ష్మీనారాయణకు ఎందుకు ఇచ్చింది? రత్తెనపల్లి సింహాసనంపై 2029లో కూర్చునేదెవరు? కన్నా వారసుడా, వైసీపీ కొత్త మొహమా, లేక జనసేన గ్లాసా? ఇది పల్నాడు గడ్డ, రాజకీయ చైతన్యానికి మారు పేరు సత్తెనపల్లి. ఇక్కడ గెలవడం అంటే ఒక యుద్ధం గెలవడమే. అపర గాంధీ వావిలాల నడిచిన నేల, కోడెల మార్క్ రాజకీయాలకు వేదికైన కోట. మరి నేడు కన్నా లక్ష్మీనారాయణ వర్సెస్ గజ్జల భార్గవ్ రెడ్డి. రేపు ఎవరు? 1952 నుంచి ఇప్పటి వరకు సత్తెనపల్లిలో మారిన సీన్ ఏంటి? లెట్స్ వాచ్ ది సెన్సేషనల్ పొలిటికల్ రిపోర్ట్. సత్తెనపల్లి ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వావిలాల గోపాలకృష్ణయ్య. 1952 నుంచి 1972 వరకు వరుసగా 4 సార్లు గెలిచిన రికార్డ్ ఆయనది. ఎలాంటి రాజకీయ అండదండలు లేకపోయినా కేవలం ప్రజాదరణతో, అందులోనూ 3 సార్లు ఇండిపెండెంట్గా గెలిచిన ధీశాలి. విభజిత ఏపీకి తొలి స్పీకర్ను అందించిన ఈ గడ్డ నేడు ఉద్దండుల మధ్య కుస్తీగా మారింది. 2024 ఎన్నికల్లో లక్ష్మీనారాయణ తన విశ్వరూపం చూపించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా ఉన్న అనుభవంతో అంబటి రాంబాబుపై 27,836 ఓట్ల భారీ మెజార్టీతో విక్టరీ కొట్టారు. ఓటమి దెబ్బకి అంబటిని గుంటూరు పశ్చిమకు షిఫ్ట్ చేసిన వైసీపీ అధిష్టానం సత్తెనపల్లిలో రెడ్డి కార్డును ప్రయోగిస్తూ సుధీర్ భార్గవ్ రెడ్డిని రంగంలోకి దించింది. కానీ ఈ కొత్త మొహం ఇక్కడ పాత వర్గ పోరును తట్టుకోగలదా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. సత్తెనపల్లిలో అధికారం కావాలంటే కమ్మ, రెడ్డి, కాపు సామాజిక వర్గాల ఆశీస్సులు ఉండాల్సిందే. 2009లో ప్రజారాజ్యం చీల్చిన 25,000 ఓట్లు గుర్తున్నాయా? ఇప్పుడు జనసేన పట్టు పెరిగింది. 2029లో పొత్తులు లేక కుదిరితే ఈ సీటు జనసేనకు వెళ్తుందన్న టాక్ ఇక్కడ ప్రకంపనలు సృష్టిస్తుంది. అంబటి రాంబాబు తర్వాత వైఎస్ఆర్సీపీకి భార్గవ్ రెడ్డి ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి పార్టీలో 2 వర్గాలను కలుపుకొని గతంలో ఉన్న చిన్నపాటి విభేదాలను పక్కన పెట్టి ద్వితీయ శ్రేణి నాయకులను ఏకతాటిపైకి తెస్తున్నారు. ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టడంలో ఆయన చూపుతున్న తెగువ చూసి పార్టీ అధిష్టానం కూడా ఫిదా అవుతుంది. 2029 ఎన్నికల నాటికి ఇక్కడ వైసీపీ నుంచి అభ్యర్థి కావడం ఖాయం. వావిలాల గారి కాలంలో నైతిక రాజకీయాలకు వెలుగునిచ్చిన ఈ సత్తెనపల్లి ఇప్పుడు ఆధిపత్య పోరుకు చిరునామాగా మారింది. 2014లో కోడెల గెలిచిన 924 ఓట్ల మెజార్టీయే ఇక్కడ టఫ్ ఫైట్కు నిదర్శనం. అపర గాంధీ వావిలాల నడిచిన ఈ నేలపై 2029లో ఎవరి జెండా ఎగురుతుంది? కన్నా వారసుడిదా, జనసేన గ్లాసా, లేక వైసీపీ ప్రయోగం ఫలిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.